మన క్లబ్లోనే నాదొక టీం, ప్రెసిడెంట్ టీం, సెక్రటరీ టీం, మీ స్పోర్ట్స్ తాలూకు ఎవరైనా ఉంటే వాళ్ళ టీం, అలా ఒక 4 టీమ్స్ పెట్టి ఆ 4 టీమ్స్ మధ్యలో రేపు 4th 5th కాంపిటీషన్స్ పెట్టాలనేది మా అందరి ఉద్దేశం. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. మన క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరూ కలిసి తలకు టీంని ఏర్పాటు చేసుకుని, నేను ఒక టీంని ఏర్పాటు చేసుకుంటా మీలో ఆడేవాళ్ళని, నేను ఆడను కానీ ఒక 4 నేను సెలెక్ట్ చేసుకుంటా, లేకపోతే 2 సెలెక్ట్ చేసుకుంటా. అలా రెగ్యులర్గా ఒక 4 weeks 5 weeks సాటర్డే సండేస్ మాత్రమే చేస్తే బాగుంటుంది. దీంట్లో నేషనల్ ప్లేయర్సు, ఇండియాలో ఆడుతున్న బ్యాడ్మింటన్ ప్లేయర్స్ అందరినీ కూడా మన క్లబ్కి తీసుకురావటం, అక్కడ ఆడే ట్రైన్ అయ్యే పిల్లలు కూడా ఇక్కడ రావటం, కొంచెం ఇక్కడ యూత్ని గ్యాదర్ చేయడానికి ఒక ప్రణాళిక చేయటం జరిగింది. సో ఆ సందర్భంగా ఈరోజు మీకు ఈ ప్రెస్ మీటు, స్పోర్ట్స్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో బిఫోర్ ప్రెస్ మీట్ ఇదంతా మేము అనౌన్స్ చేస్తున్నాం అన్నమాట. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఇక ముందు, ఈ సంవత్సరమే కాదు, ఇక ముందు ప్రతి అన్ని గేమ్స్లోనూ, టెన్నిస్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, పికిల్ బాల్ కానీ, ఎనీథింగ్ ఇక ఛాంపియన్షిప్ లాగా ఒక ఇది ప్రిపేర్ చేద్దామని ఈ సంవత్సరం పురుషోత్తం గారి పేరు మీదుగా ఈ టోర్నమెంటు ముఖ్యంగా జరుగుతుంది. సో వేదిక చాముండి సునాథ్ గారు స్పోర్ట్స్. ఇంతకుముందు ఒక పీబీఎల్ అని మన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ వచ్చి ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇక్కడ ఆడారు. అది 2 years కండక్ట్ చేసి దాన్ని ఆపేసి వేరే ప్రాబ్లమ్స్ మూలన ఆపేశారు. సో మన గోపీచంద్తో చెప్పినప్పుడు ఈ ఫిలిం నగర్ అండ్ గోపీచంద్ టోర్నమెంట్ అని ఈ లీగ్ స్టార్ట్ చేసి మనం రెగ్యులర్గా కండక్ట్ చేద్దామని ఇక్కడ. ఎందుకంటే మనం నేషనల్ టోర్నమెంట్స్ అవి చేయడానికి మనకి కోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఓన్లీ 3 courts ఉండటం వలన ఈ లీగ్ చేస్తే బాగుంటుందని చెప్పి. సో ఈ పురుషోత్తం స్పోర్ట్స్ చైర్మన్, మన బ్యాడ్మింటన్ చైర్మన్ కేఎస్ రామారావు, ఈ రంగారావు గారు వీళ్ళందరూ కంపల్సరీ చేస్తే బాగుంటుందండి. ఈ పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ ఇండియాలో టాప్ 10 players అందరూ, అన్ని ఏజ్ గ్రూప్స్, మెన్ ఉమెన్ అందరూ ఇండియాలో ఇప్పుడు ర్యాంక్ ప్లేయర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. సో ఇప్పుడు కేఎస్ రామారావు గారిది, సెక్రటరీ గారిది టీంలు ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళిద్దరిది ప్రెసిడెంట్ సెక్రటరీ టీమ్స్ అని. మరి వాళ్ళు క్లబ్ నుంచి ఖర్చు పెడుతున్నారు కాబట్టి క్లబ్ డబ్బులు, మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళది కలిపి టీం అది. ఇంకొక 2 టీములు ఉన్నాయి, ఒకటి పురుషోత్తం నువ్వు తీసుకోవాలి, అది 10 lakhs ఒక్కొక్క టీము. ఇంకెవరన్నా కావాలని ఇంకో టీం ఇస్తే ఆ డబ్బులన్నీ కూడా టోర్నమెంట్కే కనుక మనం ప్రైజ్ మనీలో కింద ఏదైనా ఇస్తే ప్లేయర్స్కి బాగుంటుందని 10 lakhs ఒక్కొక్క టీం అమ్ముదాం అనుకుంటున్నాం. ఆ 10 lakhs కూడా మన ప్రైజ్ మనీ కింద ప్లేయర్స్కి ఇవ్వడానికే కానీ అది క్లబ్కి కానీ మేము కానీ దేనికి వాడుకోవడానికి కాదు. సో ఈ టోర్నమెంట్ మీరు కొంచెం మీడియా బాగా ఎంకరేజ్ చేస్తే ఇది ఆల్ ఇండియా లెవెల్లో మేము తీసుకెళ్తానికి వస్తాం. ఎందుకంటే పర్టికులర్గా ఫిలిం నగర్ కమిటీ అండ్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ దే ఆర్ ఆల్ ఫర్ స్పోర్ట్. ఇక్కడ ఇంతవరకు నేషనల్ టెన్నిస్ చేసాం, నేషనల్ బ్యాడ్మింటన్ చేసాం, ఏదన్నా సరే వాళ్ళు ముందు వస్తారు. సో ఈ టోర్నమెంట్ మీరు బాగా కొంచెం ఎవ్రీడే వచ్చి కవరేజ్ అయ్యి ఇస్తే మాకు నెక్స్ట్ ఇయర్ నుంచి స్పాన్సర్షిప్లో ఈజీ అవుద్ది. విత్ దిస్ టోర్నమెంట్ వీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఏ బిగ్ వే. ప్లేయర్స్ కాదండి, ఇప్పుడు ప్లేయర్స్కి ప్రైజ్ మనీ పెట్టాం. ఆల్ ప్లేయర్స్కి ఇప్పుడు ఐపీఎల్ టైప్లో ఆడే అవకాశం వస్తుంది. ఇంతకుముందు పీబీఎల్ పెట్టినప్పుడు ఏమైందంటే 4 కోట్లు 5 కోట్లు టీంకి పెట్టి ఎవ్రీబడి లాస్ మనీ. ఇప్పుడు అట్లీస్ట్ వీఆర్ గివింగ్ దెమ్ ఆపర్చునిటీ, వీఆర్ గివింగ్ దెమ్ గుడ్ హాస్పిటాలిటీ. సో విల్ హ్యావ్ ద మ్యాచ్ ఇన్ ఫిలిం నగర్ క్లబ్. ఒక్కసారి ఫిలిం నగర్ క్లబ్లో ఎవరన్నా వచ్చి మ్యాచ్లు ఆడితే వాళ్ళే వచ్చి అడుగుతారు మళ్ళీ టోర్నమెంట్ పెట్టమని. ఎందుకంటే వాళ్ళకి మోషన్స్ అయ్యేదాకా పెడతారు మన వాళ్ళు, అంత గట్టిగా పెడతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much for attending, all the people, President, Secretary and the Chairman of the subcommittee, Mr. Chamundi Swarnath, and other office bearers and the committee members. So, I think around 8 months back I have taken this chairman of this shuttle tournament. There is only my interest, not the post. So, immediately first meeting between my shuttle players andartotini.
వాళ్ళు ఏమన్నారంటే 4-5 ఏళ్ళు అయిపోయింది అసలు టోర్నమెంటే లేదు మనకి అని చెప్పంటే ముందు మన క్లబ్ టోర్నమెంట్ పెడదాం, తర్వాత ఇంటర్ క్లబ్ పెడదాం, తర్వాత నేషనల్ పెడదాం అని చెప్పాను. కానీ క్లబ్ టోర్నమెంట్ పెట్టడం ఇమ్మీడియట్గా జరిగింది, ఇంటర్ క్లబ్ కూడా ఇమ్మీడియట్గా జరిగింది. కానీ ఇది కొంచెం మీకు తెలుసు కదా, నేషనల్ లెవెల్లో అంటే ఆర్గనైజ్ చేయటం కోఆర్డినేషన్ ఇస్ వెరీ డిఫికల్ట్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ coordinating this, Chamundi and Gopichand. Of course today is not available, tomorrow he is going to come, and the president and secretary and other sports, our colleagues of sports, and the convener Mr. Bhavani, for everywhere he is cooperating with me. So thank you very much, and my promise what I have done it, that is coming fruitful today. So thank you for the delay of that tournament. Thank you very much. ఇప్పటికే ఇంకా క్లబ్ అంటున్నారు, ఇది క్లబ్ కాదు, కల్చరల్ సెంటర్. ఎందుకంటే క్లబ్ అనే దానికి అర్థం వేరే వెళ్తుంది. ఎంత స్పోర్ట్స్ కాంప్లెక్స్ బ్రహ్మాండంగా ఇక్కడ నడిపించుకుంటూ దీన్ని మనం క్లబ్ అని అనకూడదు. ఎందుకంటే ఎంత బ్రహ్మాండంగా స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ నాకు తెలిసి ఇక్కడ మన చుట్టుపక్కల ఏ క్లబ్లోనూ లేవు. అసలు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్కి పెద్ద అసెట్ మన చాముండేశ్వరనాథ్ గారు. ఆయన ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా దీని షేపే మారిపోయింది. ఎక్కడెక్కడ ఎన్నో గేమ్స్ ఆడిన వాళ్ళందరినీ కూడా ఏది వరల్డ్ బెస్ట్, ఇండియన్ బెస్ట్, అన్ని టీముల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన ఇక్కడ కూర్చోబెట్టారు. ముందుగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఓన్లీ క్లబ్బే కాదు, ఇక్కడ బోల్డ్ కల్చరల్ అఫైర్స్ జరుగుతున్నాయి, చాలా ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నామని ప్రూవ్ చేశారు మా ప్రెసిడెంట్ కేఎస్ రామారావు గారు, సెక్రటరీ గారు, మా కమిటీ మెంబర్లు అందరూ కూడా. సో ఎంత మంచి ఈ క్లబ్ అని అనొద్దు, కల్చరల్ సెంటర్ని ఇంకా పైకి తీసుకురావాలంటే మన దగ్గర కనీసం 200-300 మంది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా కానీ, బ్యాడ్మింటన్లు కానీ, షటిల్ కోర్టులో కానీ. మరి ఎంత మంచి ఫంక్షన్ చేస్తే 100 మంది కూడా రాకపోతే కొంచెం బాగోలేదు. అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని ఇది మన కల్చరల్ సెంటర్, మనందరం వెళ్ళాలని చెప్పి అందరూ వస్తేనే దీనికి ఒక బ్రహ్మాండంగా మంచి గ్లామర్గా ఉంటుంది. ఇందాక ప్రెసిడెంట్ గారి టీము, సెక్రటరీ గారి టీము, నిజంగా అటువంటి టీములు పెడితే నేను కూడా టీం పెడతానికి సిద్ధంగా ఉన్నా, నేను కూడా షీల్డ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఎవరైనా గెలిచిన వాళ్ళకి. అట్లాగే అంటే ఇదంతా ఇన్స్పిరేషన్, నన్ను చూసి ఇంకోవాళ్ళు వస్తారు. అందుకని ఏ కార్యక్రమం జరిగినా నేను ముందుంటా అని చెప్పి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కల్చరల్ సెంటర్ మరియు పుల్లాల గోపీచంద్ గారి కాంబినేషన్తో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్ ఫస్ట్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసింది పురుషోత్తం గారు. దాని తర్వాత మేము చాముండేశ్వర్ గారిని అడిగితే ఏవైనా సరే చేయొచ్చండి, కొంచెం టైం పడుతుందని ఆయన లాట్ ఆఫ్ టైం ఆయన దాని మీద కష్టపడి తర్వాత గోపీచంద్ గారిని కన్విన్స్ చేసి ఈ స్టేజ్కి రావడానికి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి ఎక్సర్సైజ్ చేశారు. ఈ టోర్నమెంటే కాకుండా ఇట్లా ఏ విధమైన టోర్నమెంట్ కండక్ట్ చేసినా, అంటే షటిలే కాదు, టెన్నిసే కాదు, ప్రెసిడెంట్ గారు అంటే పికిల్ వాళ్ళు ఏ విధంగా చేసినా మా కమిటీ తరఫున ప్రెసిడెంట్ గారు దేనికైనా సరే హామీ ఇచ్చారు కాబట్టి మేమందరం దానికి కట్టుబడి దాన్ని ఎప్పుడైనా సక్సెస్ చేయడానికి మీ అందరికీ హామీ ఇస్తున్నాం, సక్సెస్ చేయడానికే ప్రయత్నం చేస్తున్నాం. దీని తరఫున ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసినందుకు మా చాముండేశ్వరనాథ్ గారికి క్లబ్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాం. ప్రెస్ మెంబర్స్ కూడా దీన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా మా అందరి ధన్యవాదాలు.